చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కడపలో టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు అమీర్ బాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తుందని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు ప్రజలు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. పెన్షన్ 2000 నుంచి 3000 వరకు, ప్రస్తుతం 4000 వరకు పెంచి సమయానికి అందిస్తున్నామని చెప్పారు. 3 రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కీలకమని పేర్కొన్నారు. మీడియా సంస్థలపై దాడులు ఆయన ఖండించారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ 6 పథకాలు మాకు ప్రజల ముందుకు వస్తే దాన్ని ప్రజలు సూపర్ హిట్ చేసి 164 అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 4000 రూపాయలు వృద్ధులకు టెన్షన్గా 1వ తేదీ, ఒకవేళ 1వ తేదీ ఆదివారం కానీ పండుగలో ఆయన ప్రజల ముందుకు పెట్టడం జరిగింది. ప్రజలు స్వీకరిస్తున్నారు. అదే చూడండి, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజన్ పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ఆయన ఒకవైపు పరిగెడతా ఉంటే ఈయన వచ్చేసి దాన్ని భయభ్రాంతులు చేసే విధంగా మా విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికైనా మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఒక టీవీ ఛానల్ను, ఒక సాక్షి పేపర్ను నడుపుతున్నారే, తోటి యొక్క యాజమాన్యాన్ని ఆ విధంగా మాట్లాడము, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆఫీసుల పైన దాడి చేయడము ఎంతవరకు సమంజసమని కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ తగిన ఇప్పుడే మీకు గుణపాఠం నేర్పారు. ఇంకా